సుధా మ్యామ్, చాలా మంది సమృద్ధిగా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఆస్తిపాస్తులుంటాయి, అన్నీ ఉంటాయి. మనశ్శాంతి అయితే ఉండదనుకోండి. ఒక మనిషి జీవితం సమృద్ధిగా ఉండాలంటే ఏమైనా లూప్ టెక్నిక్స్ లాంటివి ఉంటాయా? అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఫస్ట్ చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్ అని చెప్తారు. హ్మ్. నీకు ఎందుకు సంతృప్తి ఉంది అసలు? హ్మ్. ఎందుకు ఉంది అసలు? నీకేదో కావాలి, హ్మ్. ఏదో లోటు వచ్చింది, అంతే కదా, సింపుల్. సో నీకు లోటు వచ్చింది, ఏంటి ఆ లోటు అని నీకు తెలియపోతే నువ్వు ఎలాగా దాన్ని తెరుస్తావు? ఓకే. తెరచలేవు కదా. హ్మ్. హ్మ్. సో నీకు ఏం కావాలి అని తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, హ్మ్. అంతే కదా, అవునా కదా? ఓకే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది అనుకుంటారు, మేడం మాకు డబ్బు కావాలి, మాకు ఉద్యోగం కావాలి. చిన్న చిన్న కోరికలే, మాకు పెద్ద కోరికలు కాదు. మాకు ఇవి కావాలి అంటే మేము ఏం చేయాలి? సింపుల్ గా Simple. చెప్పండి అంటారు. వెరీ సింపుల్. హ్మ్. అంటే నీకు డబ్బు కావాలి, నీకు తెలుసా ఎంత కావాలో? ఎంతైనా పర్వాలేదు అంటారు. నీకు అలా స్పెసిఫిక్ గా లేకపోతే ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు సపోజ్ రేడియో ఉంది, ఓకే. రేడియో ఫ్రీక్వెన్సీస్ ఒక్కొక్కటే ఉంటాయి. ఎస్. ఇప్పుడు 101 సంథింగ్ అలా. అదే ఏదో చెప్తారు కదా, రెడ్ రెడ్ ఏదో రెడ్ వస్తుంది, ఎఫ్ఎం రెడ్ ఎఫ్ఎం అని వస్తుంది కదా, ఇది దాంట్లో 92.7 ఎఫ్ఎం సరే, సంథింగ్ సంథింగ్. నువ్వు ఆ ఫ్రీక్వెన్సీ పెట్టినప్పుడే అది వస్తుంది ఛానల్. అవును. అవునా? Hmm. స్పెసిఫిక్ కదా, అది అవును. నంబర్ ఉంది కదా దానికి. మరి నీకు తెలియనప్పుడు ఎలా వస్తుంది అంటావు? అంటే ఇప్పుడు అడిగే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సామాన్యుల మైండ్ సెట్ చెప్తున్నాను నేను. అది వాళ్ళకి ఎలా తప్పు అంటున్నా ఉంటుందంటే, నేను. ఎంత వచ్చినా పర్వాలేదు, రావడం కావాలి, ఎంతో కొంత వస్తే చాలు, మాకు మంచిగా డబ్బులు వస్తే చాలు, మంచిగా వాట్ యు మీన్ బై మంచి? సమృద్ధిగా ఇట్లాంటి వర్డ్స్ యూజ్ కరెక్ట్. చేస్తారు. వాట్ యు మీన్ బై మంచి? అంటే గుడ్ అమౌంట్. వాట్ యు మీన్ బై గుడ్ అమౌంట్? అది స్పెసిఫిక్ గా చెప్పరు. అది స్పెసిఫిక్ గా చెప్పాలి, ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటివ్. ఇప్పుడు నాకేమో 1 కోటి రూపాయలు కావాలి ఒక నెల అనుకోవడం వేరు. నా పరిస్థితిని బట్టి నేను అంట, నాకు ఒక 10 లక్షలు కావాలి ఈ నెల అంత. ఓకే. దట్ ఈస్ స్పెసిఫిక్. అంటే నా పరిస్థితిని బట్టి. కరెక్ట్. సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నారు, స్టూడెంట్ కి 10 లక్షలు వస్తుందా? రాదు. మరి ఎలాగా? నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నావు నువ్వు? ఓకే. సో So you have to be చేస్తున్న మిస్టేక్ ఇది మాట. అదే ప్రతి Mo- ఒక్కళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, Most అడిగేది స్పెసిఫిక్ గా స్పెసిఫిక్ అడగట్లేదు. గా అడగాలి. అంటే యూ హ్యావ్ టు బి సో స్పెసిఫిక్ దట్ యు ఆర్ సెండింగ్ దట్ ఫ్రీక్వెన్సీ అవుట్ టు ద యూనివర్స్. వెరీ వెరీ స్పెసిఫిక్ అన్నమాట. అప్పుడు కానీ నీకు తిరిగి రాదు. అది కూడా స్టార్టింగ్ కాదు. ఎందుకని స్టార్టింగ్ లో రాదు? కొంతమందికి రాదు అసలు. ఎందుకు? యూనివర్స్ టెస్ట్ చేస్తుంది నీకు అర్హత ఉందా లేదా. ఓకే. ఇప్పుడు చాలా మంది, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, చాలా మంది ఏంటి, వాళ్ళకి ఆస్తులు ఉంటాయి, పోగొట్టుకుంటారు. ఎందుకు? స్టాక్ మార్కెట్ ఆడుకుందాం కాసేపు. అవును. స్టాక్ మార్కెట్ లో చాలా మంది సంపాదించిన వాళ్ళు ఉంటారు, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, పోగొట్టుకుంటారు. ఎందుకు సడన్ పోగొట్టుకుంటారు? గా పోతుంది. ఎందుకు వాళ్ళు ఊహించరు కూడా. ఊహించడం పక్కన పెట్టేద్దాం. నాకు ఇంత కావాలి అనుకున్నాడు, అది వచ్చింది, దానికి మించి కూడా వచ్చింది వాడికి అనుకుందాం కాసేపు. ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే దానికి మించి వచ్చింది వాడు అనుకున్నాడు, అది పోతుంది. ఎందుకు పోతుంది? ఇట్ ఇస్ బికాస్ నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నావు, నాకు ఇది చాలు అని అనుకున్నావు. ఓకే, చాలు అనుకోవడం కూడా తప్పేనా? తప్పు. అదేంటి మేడం, తృప్తి ఉండాలి మనిషికి. కరెక్ట్, తృప్తి ఉండాలి. ఎంత ఉంటే అంత తృప్తి పడమన్నారు. అడగడానికి ఎవరు తృప్తి పడమన్నారు? నువ్వు అడగచ్చు కదా. ఓహో, ఓకే. కరెక్ట్. అక్కడతో సంతృప్తి పడిపోయి ఇంక చాలు అని అనుకుంటే ఆగిపోతుంది. ఇది ఏంటంటే బికాస్ యూ ఫీల్ యూర్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్. ఓకే, అది అలా తీసుకుంటాం. అంతే. సింపుల్ ఎగ్జాంపుల్, ధీరుభాయ్ అంబానీ ఉన్నారు, ఆయనేమో పెట్రోల్ బంక్ లో పోసి ఈ బిల్డింగ్ నేను కొంటా అన్నారు. అంటే ఆయనకి ఎంత ధైర్యం, ఎంత నమ్మకం. ధైర్యం కాదు, Thought నమ్మకం. process అయింది. ఎగ్జాక్ట్లీ ఆయన విజన్ అలా అలా పెట్టుకున్నారు. అంటే ఏంటి, నేనేంటి నా బతికేంటి, నేను అంత కొండ ఊరుకోలే అనుకుంటే అది అక్కడ అంటే ఆగిపోయింది. అయిపోతుంది. దట్ ఈస్ నాట్ ద వే టు డూ ఇట్. యాక్చువల్గా నువ్వేంటంటే స్లోగా, అంటే సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి అంటే టైం పడుతుంది. ఇందాక నేను అదే మాట్లాడాను, సో టైం పడుతుంది. నువ్వేమో తొందర పడిపోయి నాకు ఇవాళే ఇది కావాలి, వాళ్ళు రాలేదు అని లా ఆఫ్ అట్రాక్షన్ తప్పు, ఇది తప్పు, వీడిని దూషించేసి వాడిని దించి వీటితో కంపేర్ చేసి రాదు. ఓకే. అందుకనే పాజిటివ్ థాట్స్ అని ఫస్ట్ చెప్తాం, దాని తర్వాత మిగతా అవన్నీ అనమాట. ఏది ఇచ్చినా ఇప్పుడు యూనివర్స్, నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ నుంచి సెకండ్కి వెళ్ళాలంటే టెస్ట్ పెడతాడు. మనమే పెట్టినప్పుడు యూనివర్స్ పెట్టదా? దేవుడు పెట్టడం ఖచ్చితంగా పెడతాడు. ఇప్పుడు నేను ఇందాక కబీర్ చెప్పాను, పాండురంగ చెప్పాను, అందరూ ఏంటంటే ఆ టెస్ట్లని దాటుకుని వెళ్ళిన వాళ్ళు, అంతే కదా. వాళ్ళు ఏమనుకున్నారో దాంట్లో కూడా వాళ్ళకి టెస్ట్లు పెడితే దాటుకుని వెళ్ళారు, లేకపోతే వాళ్ళు చేయలేరు. అంటే వాళ్ళ గోల్ని వాళ్ళు సాధించలేరు. సింపుల్. సో దీనికి నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అది లేనప్పుడే నీకు డౌట్లు వస్తాయి.
నువ్వు వర్తీ ఆఫ్ ఇట్ అని నువ్వు ఎప్పుడు అనుకున్నావో అప్పుడే వస్తుంది అది. అదే నీ ఫ్రీక్వెన్సీ. నువ్వు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే అదే ఫ్రీక్వెన్సీ నీకు వస్తుంది. అందుకనే నేను రేడియో ఎగ్జాంపుల్ చెప్పాను. పోనీ టీవీ ఛానల్స్ అనుకుందాం కాసేపు. టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఓటీటీ అందరికీ తెలుసు ఈ కాలంలో. అన్ని ఒక దాంట్లోనే ఒక ఫ్రీక్వెన్సీలోనే వస్తుంది ఓటీటీ. ఏ కరెక్ట్. ఎందుకు రాదు? అది అంతే. అది దట్ ఈస్ ద వే ఆఫ్ న్యూ యూనివర్స్. చాలా చెప్తున్నారు మీరు. కొంతమంది అంటుంటారు, నారు పోసినోడు నీరు పోయడా, మన తలరాతను బట్టే మనకి జరుగుతూ ఉంటాయి, కోట్ల డబ్బు రావాలంటే వచ్చేస్తుంది, పోవాలంటే పోతుంది, ఇదంతా విధి లిఖితం అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అబ్సల్యూట్లీ కరెక్ట్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్. కానీ దాన్ని కూడా మనం మార్చచ్చా? తలరాతను. ఇప్పుడు జాతకం ఎందుకు చూస్తామమ్మా? జాతకం చూడడం ఎందుకు? పరిహారాలు చేయడానికేగా. అవునండి. ఎందుకు పరిహారాలు చేస్తాము? మారుతుంది లైఫ్. ఎందుకని మారాలి? మారితే బాగుంటుంది కదా. కరెక్ట్, సింపుల్. ఏదైనా సరే మనకి కంఫర్టబుల్ గా ఉండడానికి, మన లైఫ్ బాగుండడానికి, అంటే ఏంటి, మనం హ్యాపీగా ఉండడానికి మార్చుకుందామని చూస్తాం. సింపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నువ్వు నాకు విధి అన్నావు కదా, చెప్దాం. సో ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక మనకి ఏంటంటే, ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి, బోళ్ళంత ఆస్తులు ఉన్నాయి. సో ఆస్తులు ఎంతమంది సినిమా వాళ్ళు ఎంత ఫేమ్ గణించుకున్నారు, ఆస్తులు పోగొట్టుకుంటే. ఇంతకు సింపుల్ గా నేను స్టాక్ మార్కెట్ కూడా నీకు చెప్పాను. అంటే ఏంటి, నాకు ఇంత చాలు, ఇంతకన్నా ఐఎమ్ నాట్ వర్ది. అంటే ఏంటి, ఇది ఎక్కువ నాకు ఎప్పుడు అనుకున్నావో, ఎప్పుడు నువ్వు లిమిటేషన్స్ పెట్టుకున్నావో, నేను ఇంతకన్నా చేయలేనని లిమిటేషన్ ఎప్పుడు పెట్టుకున్నావు అప్పుడు చేయలేవు. అదే నీ నమ్మకం. చాలా డేంజరస్. నీ నమ్మకమే బలం. అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను అనమాట, నువ్వు ఎంత నమ్మితే అంత బాగా పైకి వస్తావు. అంటే నువ్వు అనుకున్నది అందరిది నిన్ను నమ్మంటలే, నీది నిన్ను నమ్మంటున్నావు. నిన్ను నువ్వు నమ్ముకో. సో నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నమ్ము. సో నీ నమ్మకమే అది నీ హెల్త్ టానిక్, బలమైన టానిక్. అంటే ఏంటి టానిక్ అంటే ఏంటి, మనం ఒళ్ళు బలపరచడానికి టానిక్ తీసుకుంటాం, అలాగే మైండ్ బలపరచడానికి నమ్మకం అనేది బలం. సింపుల్ అది. కానీ ఇంత సింపుల్ కాదు అది. అది అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు సనాతన ధర్మం మనం మాట్లాడుకున్నాం, కానీ ఆ ఏజ్కి అది కరెక్ట్. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అనాదిగా వాళ్ళు చూస్తున్నారు. సో ఆ ఏజ్కి వాళ్ళకి అది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు టైం కేటాయించుకునేవాళ్ళు. నేను ఇందాక సెగ్మెంట్ ఇంటెండింగ్ కూడా చెప్పాను. అంటే ఈ టైంకి ఇది చేస్తాయి, ఈ టైంకి ఇది చేస్తాయి. అంటే అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ టైం నువ్వు రాసుకున్నప్పుడు నీకు నెక్స్ట్ డే గుర్తు ఉంటుంది. అదే ఒక హ్యాబిట్ అయినప్పుడు నువ్వేం చేయక్కర్లా, అదే అయిపోతుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎనీథింగ్ ఇస్ ఫస్ట్ హ్యాబిట్ ఫార్మేషన్. చాలా మంది చెప్తారు కదా, వీ హ్యావ్ టు థింక్ లైక్ ఎ మిలియనర్ అని. ఎందుకంటారు? ఓకే. అంటే ఏంటి, అక్కడ విరాళాలు ఇవ్వాలి. అంటే ఏంటి, మనకి ఉన్నది ఇవ్వాలి, మనం పంచుకోవాలి, మంచి మాట మాట్లాడాలి, మనకి దగ్గర ఉన్నది పంచుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు పంచుకున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ డబ్బు ఉంది, ఒక నలుగురికి నువ్వు భోజనం పెట్టడంలో తప్పేంటి, పంచుకో. నువ్వు పంచుకున్నప్పుడు ఏంటి, యూనివర్స్కి ఏం ఇస్తున్నావు నువ్వు మెసేజ్, నా దగ్గర ఎక్కువ ఉంది నేను ఇస్తున్నాను, నువ్వు తిరిగి. పెద్దవాళ్ళు ఎన్నిసార్లు చెప్పలే మనకి మాట, మనకి ఇస్తే ఇచ్చిపుచ్చుకోవడం. ఏదైనా ఎనర్జీ అయినా ఇచ్చిపుచ్చుకోవడమే, డబ్బు అయినా ఇచ్చిపుచ్చుకోవడమే, ఏదైనా అంతే. సో నువ్వు ఇస్తే గానీ నీకు రాదు కదా. సో ఇవన్నీ ఏంటి, ఇప్పుడు మనం సనాతన ధర్మం తెచ్చి మన హిందూ ధర్మానికి తెచ్చామంటే ఇప్పుడు అదే చేస్తాం. అంటే ఏంటి, ప్లానెట్స్కి ఈ జపం చేసి దానం ఇమ్మంటాం, ఈ ప్రసాదం పెట్టమంటాం, నలుగురికి భోజనం పెట్టమంటాం, చేసేదంతా అదే. కానీ ఎవరికి ఏంటంటే ఎందుకు చేస్తున్నామో తెలియదు, చాదస్తం అనుకుంటున్నారు ఈ మధ్యన ఈ కాలంలో. ఇది చాదస్తం కాదు, ఇది నిజంగా చెప్తున్నా, ఇది చాదస్తం కాదు. ఈ పూజ ఇలాగే చేయాలి అనేది కాదు. నువ్వు పూజ చేయడం ముఖ్యం, నీ థాట్స్ ముఖ్యం. పూజ చేయి, పద్ధతిగా చేయి, ఎవరు వద్దంటలే, నీకు ఎంత వస్తుందో అంత చేయి. మనకి వరలక్ష్మి వ్రతంలో కూడా నీ స్తోమకి తగినట్టు చేయమని చెప్పాడు, కానీ ఎవడు ఓవర్ చేయమని ఎవరు చెప్పలా. ఏ పూజలో చెప్పలే, ఏ ధర్మం చెప్పలా. ముందే చెప్తారు వాళ్ళు, నీ స్తోమతకి ఎంత అవుతాయి, ఎన్ని భక్ష్యాలు చేయగలవో, ఎన్ని పూజలు ఎన్ని తెచ్చుకోగలవో, ఎన్ని యాపిల్సో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫ్రూట్స్, నువ్వు ఎంత అంటే నువ్వు బంగారం తెచ్చుకోగలిగితే బంగారం తెచ్చుకో, లేకపోతే వెండి తెచ్చుకుంటాను వెండి తెచ్చుకో, ఇంకోటి తెచ్చుకుంటాను ఇంకోటి తెచ్చుకో. అదే చెప్పారు అన్ని పూజల్లో. ఎవరు ఓవర్ చేసి చేయమని ఎవరు చెప్పలేదు.
అసలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.